clinical head and fertility consultant at Comely Fertility Center, Ongole. ఇవాళ సక్సెస్ స్టోరీ ఆఫ్ అనదర్ కపుల్. యాక్చువల్గా ఏంటంటే తిను ఎంగేజ్ 20 years బట్ మ్యారేజ్ 2 years అయిందని చెప్పి మన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు బయట కూడా లైక్ ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్స్ అంటాము, లైక్ ఎగ్ గ్రోత్ కి మెడిసిన్ పెట్టించుకున్నారు. తర్వాత రెగ్యులర్ సైకిల్స్ బేసిక్ గా. సో ఎగ్ అనేది గ్రోత్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, బట్ మేల్ ఫ్యాక్టర్ కూడా అంటే లైక్ హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా అంతా నార్మల్ గానే ఉంది. బట్ రీజన్ ఏంటంటే ట్యూబ్స్ కూడా ఎవాల్యుయేట్ చేసుకున్నాము, ట్యూబ్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. బట్ రీజన్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో అందుకని నేను ఫ్యూ సైకిల్స్ ఓవులేషన్ ఇండక్షన్ అంటే మెడిసిన్స్ పెట్టి ఎగ్ గ్రోత్ ఒక 2-3 సైకిల్స్ ట్రై చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ తనకి నెగిటివ్ వచ్చింది. సో ఫైనల్లీ ఐ గేవ్ దెమ్ ద ఆప్షన్ ఆఫ్ ఐయుఐ. సో ఐయుఐ చేశాను, కన్సీవ్ అయింది. తనకు కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఏంటంటే బ్లడ్ షుగర్స్, లైక్ ఎంగ్లో డయాబెటీస్ అంటాము, అలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో బట్ షీ కన్సీవ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈస్ కంప్లీటింగ్ 3rd month ఆఫ్ అంటే 2nd month కంప్లీట్ అయ్యి 3rd month లోకి ఎంటర్ అవుతుంది. సో ఇలాంటిది. సో ఎవరైనా సరే ఎవరికైనా ఫ్రీగా షుగర్స్ కానీ, బీపీస్ కానీ, థైరాయిడ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అయ్యో ప్రెగ్నెన్సీ వస్తే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అని భయపడాల్సిన అవసరం లేదు. సో కాంప్లికేషన్స్ వచ్చినా కూడా అవి డీల్ చేయడానికి వీ హ్యావ్ ఆల్ ద మెడిసిన్. సో హౌ యూ ఫీల్? ఎట్లా ఉన్నాం? ఎలా ఫీల్ అవుతుంది? యాక్చువల్లీ ఎన్నిసార్లు స్కాన్కి రమ్మని చెప్పిన పేషెంట్లీ వెయిటెడ్ యాక్చువల్గా. సో మన పేషెంట్స్ మనకి సక్సెస్ అవ్వడానికి పాసిబుల్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు హస్బెండ్ వచ్చినట్లేదు కదా, కంగ్రాట్స్. చెప్పు, వీళ్ళ సిస్టర్ షీ యూస్ టు అకంపెనీ హర్ ఎవ్రీ టైం. ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు? షీఈస్ ఆల్సో ఏఎన్ఎం కదా, నువ్వు ఏఎన్ఎం సిఎన్ఎం. సో షీఈస్ ఆల్సో మెడికల్ ఫీల్డ్లో ఉంది. ఎలా ఫీల్ అవుతుంది? ఫస్ట్ కన్సీవ్ అయిపోయిన అనుకోలేదు తన ప్రాబ్లం. తర్వాత చాలా హ్యాపీగా ఇక్కడికి రావడం, సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.